హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎస్సీ క్యాండిల్స్. నేను మీ సుమక్క. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే మార్కెటింగ్. మన క్యాండిల్స్ని ఆల్రెడీ మనం క్యాండిల్ బిజినెస్ చేస్తున్నాము, క్యాండిల్స్ వీడియోస్ చేస్తున్నాము. క్యాండిల్ బిజినెస్లోకి గురించి అంతా డీటెయిల్స్గా చెప్తున్నాం. ఇంతకుముందు క్యాండిల్స్ ఎలా తయారు చేయాలి, ఎలా బ్రాండింగ్ చేయాలి అండ్ ఎలా ప్రైజింగ్ ఇవ్వాలి, ఇవన్నీ చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. మన ఛానల్లోకి వెళ్ళి చూసారంటే వీటి అన్నిటి రిలేటెడ్ గురించి మనకి లాంగ్ వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేసేస్తున్నాము. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ వాటికి వెళ్ళి అక్కడ అన్నీ చూడండి. అలాగే ఈవెన్ మ్యానుఫ్యాక్చరర్స్ గురించి చెప్పున్నాము వీడియోస్లో. ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు, ఎక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు అని, ఎలాంటివి పెట్టుకోవచ్చు, ఇలాంటివన్నీ చెప్పున్నాము అన్నారు. అండ్ అలాగే 4 to 5 లాంగ్ వీడియోస్ ట్యూటోరియల్స్ కూడా చేసి పెట్టున్నాము. అండ్ ఈవెన్ 200+ షార్ట్ వీడియోస్, క్యాండిల్ రిలేటెడ్ షార్ట్ వీడియోస్ ఐడియాస్ అయితే మనం ఇచ్చున్నాము ఎలా చేసుకోవచ్చు ఏంటి అని చెప్పి. ఓకే, ఇవాళ ఏంటంటే మార్కెటింగ్. అక్క నేను క్యాండిల్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, మరి నా మార్కెటింగ్ ఎలాగా? నాకు కొందరు అంటే నా ఫ్రెండ్స్ సర్కిల్ వరకు తెలుసు, నాది చాలా చిన్న ఫ్రెండ్స్ సర్కిల్ అంటారా. దెన్ మనకి యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. సో మూడిట్లోనూ మీరు ఏ పేరు అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్లో వచ్చి ఎస్ఏ క్యాండిల్స్, ఇన్స్టాగ్రామ్లోనూ ఎస్ఏ క్యాండిల్స్ 2 అని ఉంటుంది. సో మనకి ఫేస్బుక్లో కూడా అలాగే ఉంటుంది అనమాట, ఎస్ఏ క్యాండిల్స్ అని చెప్పే ఉంటుంది. ఇలాగా ఎస్ఏ క్యాండిల్స్ అంటే మీకు యూనిక్గా మీకు తగ్గట్టు ఒక పేరు ఎంచుకోండి. సో ఇది మీకు బ్రాండింగ్ పేరు అనమాట. మీ బిజినెస్ పేరు, మీ ఛానల్కి, మీకు ఇన్స్టాగ్రామ్ ఐడి, ఎవ్రీథింగ్ ఒక్కటే ఉండేలా చూసుకోండి. అప్పుడు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి బ్రాండింగ్తో పాటు ప్రమోషన్ కూడా అయినట్లు ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఒక ఛానల్ క్రియేట్ చేస్తారు లేదా ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేస్తారు, డైలీ ఒక వీడియో, ఒక రీల్ పోస్ట్ చేయండి. ఒక రీల్ కానీ ఒక పోస్ట్ కానీ ఖచ్చితంగా మీ ఛానల్లో వచ్చేటట్టు పెట్టుకోండి. ఈవెన్ వీలైతే 2 అయినా చేసుకోవచ్చు. మీరు లేదు నేను వర్కింగ్ అక్క ఇది సైడ్ బిజినెస్గా అనుకున్నప్పుడు మీకు ఎన్ని వీలైతే అన్ని, మినిమం ఒకటైతే పెట్టుకోండి. మినిమం ఒకటన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకి కాంపిటీటర్స్ చాలామంది ఉన్నారు. సో 10 మంది కూడా కాదు, ఇంకా ఎక్కువ మంది ఉంటారనమాట ఈ బిజినెస్లో. రోజు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళే ఒక ఈజీగా 100-200 మంది ఉంటారు. మనకు తెలిసిన చుట్టుపక్కల వాళ్ళే ఉండొచ్చు కూడా అని మనం చెప్పలేం కదా, ఎందుకంటే ఇంట్లోంచి చేసుకునే బిజినెస్. సో ఈజీగా అందరూ అనుకుంటారు తక్కువ బడ్జెట్లో చేసేసుకోవచ్చు, ఏముంది స్టార్ట్ చేద్దామని. సో ఇలాంటి కాంపిటీషన్లో తట్టుకోవాలంటే మనం మినిమం రోజు ఒక వీడియో లేదా ఒక పోస్ట్ అప్లోడ్ చేయండి. ఇలా రోజు కన్సిస్టెంట్గా చేయడం వల్ల, ఒకే టైంలో చేయండి. ఇలా కన్సిస్టెంట్గా చేయడం వల్ల మీకు వ్యూవర్స్ వస్తారు. వ్యూవర్స్ ఎందుకు వస్తారు అంటే ఇప్పుడు మీ వీడియోస్ కన్సిస్టెంట్గా చూస్తున్నారు. సో వాళ్ళు అవి చూడటం వల్ల మీకు ఒక గుడ్ విల్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే, ఎస్సీ క్యాండిల్స్ ఇలాంటి యూనిక్ వీడియోస్ చేస్తారు, యూనిక్ క్యాండిల్స్ చేస్తారు. సో వీళ్ళ దగ్గర మనం ఎప్పుడైనా ట్రై చేయాలి అని చెప్పి వాళ్ళు ఒక చిన్న శాంపుల్ కానీ ఏదో ఒకటి తీసుకోవచ్చు. దెన్ మీరు మంచిగా ప్రోడక్ట్ కానీ వాళ్ళకి డెలివరీ చేయగలిగితే దెన్ వాళ్ళు మౌత్ పబ్లిసిటీ కూడా ఇస్తారు. ఎందుకంటే నేను ఇక్కడ పలానా దగ్గర తీసుకున్నాను, మీరు తీసుకోండి అని కూడా చెప్తారు. దెన్ వాళ్ళకి నచ్చితే దెన్ వాళ్ళు బల్క్ ఆర్డర్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇలా ప్రమోట్ చేసుకోండి. ఇవి కాకుండా ఏంటంటే నార్మల్ బ్రాండింగ్ ప్రమోషన్స్ ఉంటాయి, అవన్నీ ఏంటంటే ప్రైస్వి, అంటే కొంచెం మనం అమౌంట్ పెట్టుకోవడం లేదు. సింపుల్గా అయితే మాత్రం ఇది ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ అండి. దీనికంటే మ్యాక్సిమం మనకి ఇది ఉండదు. మీరు మన వీడియో ఒకటి వైరల్ అయింది, 1,00,000 మంది చూశారు, దాంట్లో ఒక 10 మంది 15 మంది మనకు ఆర్డర్ ఇచ్చినా సరిపోతుంది కదా. అంటే ఏమొక 10 మంది 15 మంది అంటావా, స్టార్టింగ్లో చాలు కదా. 10 మంది 15 మంది ఆర్డర్ వచ్చినా కానీ అది కూడా చాలా గ్రేటే, ఎందుకంటే ఆ మాత్రం వర్క్ అయితే మనకు వస్తుంది కదా. సో 10 మందితో స్టార్ట్ అయింది. తర్వాత మీరు మంచిగా ప్రోడక్ట్ ఇవ్వడం, మంచిగా చేయడం వల్ల మంచిగా మనకి సేల్ ఉంటుంది. ఇంకొక మార్కెటింగ్ ఏంటంటే సీజన్ని బట్టి చేంజెస్ చేయండి. ఇప్పుడు రాఖీ పండుగ వస్తుంది కాబట్టి రాఖీ రిలేటెడ్ ఒక క్యాండిల్ అంటే రాఖీ గిఫ్ట్ బాక్సెస్, సర్ప్రైజ్ గిఫ్ట్ బాక్సెస్ అని పెట్టండి. ఎప్పుడు యూనిక్గా ఇచ్చే బదులు దాంట్లో ఒక రాఖీ, చాక్లెట్ ప్లస్ మనకి యూనిక్ క్యాండిల్ ఒకటి, దీన్ని డిఫరెంట్ అమౌంట్స్లో పెట్టండి. లైక్ ఎలా అంటే ఒక 200 రూపీస్కి ఎంత ఏది ఇవ్వచ్చు, లేదా 500 రూపీస్కి ఏమి ఇవ్వచ్చు, లేదా 1000 రూపీస్ అంటే 1000 రూపీస్ గిఫ్ట్ బాక్స్కి అయితే ఎలాంటి వ్యాక్స్ క్యాండిల్ తయారు చేయొచ్చు అనేది డిఫరెంట్గా పెట్టుకోండి. ఇలా కూడా అంటే ఇది రాఖీకి. ఒకవేళ దీపావళి వచ్చింది అనుకోండి, దీపావళికి ఏంటంటే టీ లైట్ క్యాండిల్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు, దియా క్యాండిల్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు, అలాంటివి తయారు చేయండి.
ఒకవేళ క్రిస్మస్ వచ్చిందనుకోండి, క్రిస్మస్కి ఏంటి, క్రిస్మస్ థీమ్ క్యాండిల్స్ చేయండి. క్రిస్మస్ ట్రీ లెక్కన, క్రిస్మస్ శాంతాక్లాస్ లెక్కన, ఇలాంటివి అన్నమాట. క్రిస్మస్ థీమ్ క్యాండిల్స్ చేయొచ్చు క్రిస్మస్ టైంలో. అండ్ న్యూ ఇయర్ టైంలో ఎలాంటి క్యాండిల్స్ అయినా తీసుకుంటారు, అది దానికి ఏం సీజన్ ఉంది. వ్యాలంటైన్స్ డే రోజు హాట్ క్యాండిల్స్, లేదంటే హాట్ బౌల్ క్యాండిల్స్, లేకుంటే ఇలాంటివి అంటే థీమ్ వైజ్ పెట్టుకోండి. అలా చేయడం వల్ల ఏంటంటే కొన్ని ఇవి కాకుండా నార్మల్గా కూడా యూనిక్గా మెటర్నిటీ థీమ్, లైక్ బేబీ షవర్ థీమ్, లేకుంటే కొన్ని ఇవి ఉంటాయి కదా ఫేర్వెల్స్కి థీమ్స్, ఇలాంటి గెట్ టుగెదర్ థీమ్స్, ఇలా మీరే కొన్ని యూనిక్గా థీమ్స్ రెడీ చేయండి. ఇలా రెడీ చేయడం వల్ల ఏంటంటే ఇది గిఫ్ట్ బాక్స్లో తయారవుతుంది. కొనేవాళ్ళు కూడా డిఫరెంట్ సైజెస్లో, డిఫరెంట్ ప్రైజెస్లో మన గిఫ్ట్ బాక్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే కొంచెం కన్వీనియంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ చూస్ చేసుకోగలరు అనమాట. ఇప్పుడు 1000 రూపీస్ ఒకటే పెట్టేశారనుకోండి, ఇప్పుడు 200కి కొనాలనుకున్న వాళ్ళు కొనలేరు. అలాంటి 200కి అనుకోండి, ఆ 200కి ఏం కొంటాంలే అని 1000 కొనరు. సో ఇలా కాకుండా 200ది 500 లేదంటే 700, 1000 ఇలా 4-5 అమౌంట్స్లో పెట్టుకున్నారనుకోండి, మనకి ఎక్కువ మంది కస్టమర్స్ వస్తారు అండ్ ఎక్కువ మంది మన ప్రోడక్ట్ని ట్రై కూడా చేస్తారు. అండ్ ఇంకొక మార్కెటింగ్ ఏంటంటే ఫ్రీ శాంపిల్స్ ఇవ్వండి. మ్యాక్సిమం వీలైనంత వరకు కొంత లాస్ అయినా పర్లేదు, ఫ్రీ శాంపిల్స్ పంచడం వల్ల ఏంటంటే మన ప్రోడక్ట్ అనేది చాలామందికి రీచ్ అవుతుంది అనమాట. దానివల్ల కూడా మనకి మార్కెటింగ్ మంచి బిజినెస్ వస్తుంది. నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ పెట్టుకోండి. మనం ఛానల్లో వీడియో వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలిసిపోతుంది. అలాగే మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో కమెంట్స్ రూపంలో చెప్పండి. ఇంతవరకు మమ్మల్ని ఆదరించి ఇంత దూరం తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్.